మాజీ మంత్రి కొడాలి నాని ఆకస్మికంగా ఓ వేడుకలో కనిపించారు. ఓ పక్క ఏపీ పోలీస్ శాఖ ఆయన విదేశాలు పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశామని హడావిడి చేస్తుంటే, నిన్న రాత్రి హైదరాబాద్ గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్ లో జరిగిన ఓ ఫంక్షన్ కి కొడాలి హాజరయ్యారు. ఓవైపు కొడాలి బాహాటంగానే బయట తిరుగుతుంటే, ఏపీ పోలీసులు లుకౌట్ నోటీసులు ఎందుకు జారీ చేశారని సర్వత్రా విమర్శలొస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాస్తవానికి వివిధ కేసుల్లోని నిందితులు దేశం విడిచి వెళ్లిపోయే అవకాశం ఉందని భావిస్తే కేంద్ర హోంశాఖ ఈ తరహాలో లుకౌట్ నోటీసులు జారీ చేస్తుంది. మరి కొడాలి ఇలా కళ్ళ ముందే ఎంతో హుందాగా పబ్లిక్ గా వేడుకల్లో పాల్గొంటున్నా లుకౌట్ నోటీసులు ఏంటని ఏపీ ప్రభుత్వంపై విమర్శలొస్తున్నాయి. కొడాలి నానికి ఇటీవల ముంబైలో హార్ట్ సర్జరీ జరిగింది. అనంతరం ఆయన ఎక్కడా కనిపించలేదు. అనారోగ్య కారణాలతో కొడాలి అమెరికా వెళ్తున్నట్లు వార్తలొచ్చాయి. దీంతో కొడాలిపై టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే కొడాలి అరెస్టుకు రంగం సిద్ధమైందని వార్తలొస్తున్నాయి. ఈ నెల జరగనున్న మహానాడు అనంతరం కొడాలి అరెస్టు ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇంతలో కొడాలి నాని బయట ప్రత్యక్షమయ్యారు. మరి ఏపీ ప్రభుత్వం కొడాలిపై ఎప్పుడు కొరడా జులిపించబోతుందో లేదో చూడాలంటే వేచి చూడాల్సిందే.